అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలను బట్టి నేనేమనుకుంటానంటే పెద్దలు చెప్పిన సూక్తులు కూడా మనం కొన్ని వినాలి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అన్నారు పెద్దలు. ఇప్పుడు మా నూజివీడు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ప్రతాప్ అప్పారావు గారు ఉన్నారు. ఆయన ఎక్కడ బూతులు మాట్లాడడం, ఆయన కాంట్రవర్సీకి వెళ్ళడం. అలాంటప్పుడు ఆయన మీద ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేయరు, ఆయన ఇంట్లోకి దూరరు, లేకపోతే ఆయన ఇంట్లో గొడవలు చేయరు, ఫర్నిచర్ ధ్వంసం చేయరు. అంబటి రాంబాబు గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ కావాలనుకొని ఒక పెద్ద ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని సీఎంని చేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో చంద్రబాబు గారిని సీఎంని చేస్తే అలాంటి సీఎం గారిని నడు రోడ్డు మీద పబ్లిక్ చూస్తుండగా మీడియా సమావేశంలో మీడియా చూస్తుండగా బూతులు మాట్లాడటం అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పబ్లిక్ కానీ సహించలేకపోయారు. సహించలేక ఆ తిరుగుబాటు అనేది చేసి అతని ఇంటికి వెళ్ళడం, దాడి చేయడం అనేది జరిగింది సార్. దాని మీద వైసీపీ పార్టీ అసత్య ప్రచారం చేస్తుంది.